మా సింగరేణి కార్మికుల కష్టార్జితం ఉన్నట్టు అయినటువంటి 100 కోట్ల స్పాన్సర్ తోనే ఆయన ఫుట్బాల్ మ్యాచ్ ని స్పాన్సర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రజల డబ్బులు దుర్వినియోగం అయితే బయట మాటి మాటికి నన్ను కోసుకొని తినుండ్రి, నా దగ్గర పైసలు లేవు, రక్తం కాదు, నా దగ్గర ఏం లేదు, నన్ను ఢిల్లీకి పోతే దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులెత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు అని చెప్తున్నాడు. తెలంగాణ దివాలా తీసిందని రాష్ట్రం అని చెప్తున్నాడు. మరి 100 కోట్లు దుబారా ఎందుకు ఖర్చు చేస్తున్నాడు? ఈయననే పెద్ద తోపు ఫుట్బాల్ ప్లేయర్ లెక్క హైదరాబాద్ మొత్తం ఇలా హోర్డింగ్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్ వీడ తొడలు కనబెట్టేట్టు ఎవరేస్తారు? ఈ షెడ్యూల్ గిడి దాకా ముఖ్యమంత్రి ఇస్తాడా? ఆయన మన ఫుట్బాల్ ప్లేయరా? నాకు అర్థం కాదు. ఆయన కోసము ఆయన దుగ్ధ తీర్చుకోవడానికి, ఫుట్బాల్ దుగ్ధ తీర్చుకోవడానికి ఇలా ఆయన ఉండే జుబ్లీహిల్స్ ప్యాలెస్ పక్కన 5 కోట్లు పెట్టి ఒక స్టేడియం కట్టుకున్నాడు, ఫుట్బాల్ స్టేడియం. మీకు తెలుసు అది కూడా. హైదరాబాద్ క్రికెట్ స్టేడియం పిచ్ ని డ్యామేజ్ చేసిరు. ఇలా దాన్ని డ్యామేజ్ చేసినందుకు ఒక ఖర్చు, మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయాలి, మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలి. అంటే ఎన్ని 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన పిచ్ కోసము, ఆయనకున్న ఫుట్బాల్ పిచ్ కోసము. మళ్ళీ తీస్తే వీళ్ళిద్దరు కలిసేది ఏందో 5 నిమిషాలంట, ఈ మెస్సీ ఉన్ని మేస్త్రి. తెలంగాణ ప్రజల కష్టార్జితం అండి సింగరేణి ప్రజలు. మా సింగరేణి ప్రాంతం నాది రామగుండం. మా